సాతాను వివాహాలను ఎలా నాశనం చేస్తాడు? ఎఫెసీలకు 4:26-27లో బైబిల్ ఇలా చెబుతోంది, సాతానుకు చోటివ్వకండి. ముఖ్యంగా మన వివాహాలలో, మన కుటుంబాల్లోకి కోపం వచ్చేలా చేయడం ద్వారా సాతాను మన వివాహాల ద్వారా చోటు సంపాదిస్తాడు. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య చాలా కోపం ఉంటోంది. నేను దీన్ని ఎన్నిసార్లు చెప్పాలి? నేను చెప్పే ఒక్క మాట కూడా నువ్వు వినవు. అది వ్యక్తిగత విభేదాల వల్ల కావచ్చు, లేదా ఆఫీస్లో జరిగిన ఏదైనా విషయం వల్ల కావచ్చు. వారు దాన్ని ఇంటికి తెస్తారు. అది కోపాన్ని సృష్టిస్తుంది. ఇది సంబంధాలను నాశనం చేస్తుంది. వివాహం ఒక పవిత్ర నిబంధన. దేవుడు భార్యాభర్తలుగా ఇచ్చిన మొదటి నిబంధనలలో ఒకటి. కాబట్టి సాతాను మొదట వివాహాలను నాశనం చేస్తాడు. వివాహం విచ్ఛిన్నమైతే, కుటుంబం విచ్ఛిన్నమైతే అతను మనల్ని వ్యక్తిగతంగా నాశనం చేస్తాడు. ఈ కోపం వివాహాల్లోకి వచ్చినప్పుడు అది మనుషుల హృదయాలను గాయపరుస్తుంది. జంటలలో సాధారణంగా ఒకరు త్వరగా కోపపడతారు, మరొకరు ఓపికగా ఉంటారు. కానీ ఆవేశంలో మాటలన్నప్పుడు కొన్నిసార్లు అది దూషణకు దారితీస్తుంది. అవతలి భాగస్వామి చాలా కుంగిపోతారు. వారు క్షమించి మళ్లీ కలవడానికి ఇష్టపడరు. కానీ కోపం కుటుంబాలను విచ్ఛిన్నం చేయకుండా చూసుకోవడం మనకు చాలా ముఖ్యం. కాబట్టి మీ పని ప్రదేశం నుండి లేదా కుటుంబం వెలుపల ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఇంటికి వెళ్లే ముందు ఒక్క నిమిషం ఆగండి. కొంచెం సమయం ఇవ్వండి. ఒక వ్యక్తి తన కారులో 5 నిమిషాలు ఎలా కూర్చునేవాడో ఒక కథ తెలుసు. అతను తన పని ప్రదేశంలోని కోపాన్ని, నిరాశనంతటిని అక్కడే వదిలేసేవాడు. అతను దేవుడికి చెప్పేవాడు, ప్రభువా, ఈ సమస్యలు ఇంటికి తెచ్చి నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అతని ఇంట్లోకి వెళ్ళినప్పుడు కొత్త వ్యక్తిగా, భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా వెళ్ళాలి, ఆఫీసు మనిషిలా కాదు. కాబట్టి ఆ కోపాన్ని ఇంటికి తీసుకెళ్లొద్దు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి పిల్లలకు చూపకండి. మీ భాగస్వాములపై ఆ కోపాన్ని చూపించకండి. ఎందుకంటే ఆ కోపం వేళ్లూనుకోవడం మొదలైతే సాతాను మీ ఇళ్లల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు. మనం కోపపడటం, మన భాగస్వాములపై అరవడం చాలా సాధారణం. కానీ మీరు అలా చేసినప్పుడు వీలైనంత త్వరగా సర్దుబాటు చేసుకోండి. క్షమించమని అడగండి. వారికి క్షమాపణ మాటలు చెప్పండి. మీరు ఎందుకు ఇలా చేశారో వారికి చెప్పింది. మీ నిరాశను వారికి చెప్పండి. మీ కోపానికి కారణం వివరించండి. వారు అర్థం చేసుకుంటారు. పరిష్కారం ఇవ్వలేకపోయినా విషయం వారికి తెలుస్తుంది. గుర్తుంచుకోండి, మీ భాగస్వామి మీ ప్రాణ స్నేహితుడు. మీ భాగస్వామి దైవమిచ్చిన స్నేహితుడు. కాబట్టి మీరు ఏం చేసినా వారిని దూరం చెయ్యదు. రోజంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది చెప్పండి. 4-5 రోజుల క్రితం జరిగినవి మనసులో ఉండవచ్చు. వాటి గురించి మాట్లాడితే వారు అర్థం చేసుకుంటారు. సాతానును ఇళ్లలోకి రానివ్వకండి. అదే వచనంలో మనం చూస్తాము, మీరు కోపంగా ఉన్నప్పుడు సూర్యుడు అస్తమించకూడదు. కాబట్టి పడుకునే ముందే దాని గురించి మాట్లాడి సర్దుబాటు చేసుకుని సంతోషంగా పడుకోండి. కలిసి ప్రార్థిద్దాం. కోపాన్ని అదుపు చేయమని ప్రభువును కోరుదాం. మీకు త్వరగా కోపం వస్తే ప్రభుతో చెప్పండి, ప్రభువా, ఈ కోపం నా కుటుంబాన్ని పాడు చేయకూడదు. అప్పుడు ఆయన మిమ్మల్ని క్రమంగా మారుస్తారు. ప్రభువైన యేసు, దంపతులుగా మేము మీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకిచ్చిన ఈ అద్భుతమైన అవకాశం కోసం వందనాలు. ప్రభువైన యేసు, ప్రభువా, మా కుటుంబాలు భాగస్వాముల కోసం వేరుకుంటున్నాం. తండ్రి, మా కోసం ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమం చూసే వారిలో చాలా మంది కోపంతో ఇబ్బంది పడుతున్నారని మాకు తెలుసు. ప్రభువా, నాకు త్వరగా కోపం వస్తోంది. నేను ఇంటికి వెళ్ళగానే నా భాగస్వామిపై, పిల్లలపై చాలా కోపం చూపిస్తున్నాను. ప్రభువా, వీరు కోపాన్ని అదుపు చేసుకునేలా దీవించండి. కోపం వల్ల అపవాది కుటుంబాలపై పట్టు సాధిస్తాడని వీరికి తెలియచెయ్యండి. వీరు అసహనాన్ని ఇంటికి చేరనీయకుండా చూస్తున్న ప్రతి కుటుంబంపై మీ శాంతి ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న కుటుంబ సభ్యులకు, దంపతులకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. మీరు దంపతులుగా ఉన్నప్పుడు కోపం మిమ్మల్ని విడదీస్తుంటే మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పగించుకోండి. మీ కుటుంబాన్ని యేసుక్రీస్తుకు అప్పగించండి. మీరిద్దరూ క్రీస్తుకు సమర్పించుకోండి. అప్పుడు ప్రభువు మీ వివాహ జీవితాన్ని మారుస్తారు. తండ్రి, మీ శాంతి వారిపై కలగాలని కోరుకుంటున్నాను. వారి దాంపత్యాన్ని దీవించి పిల్లలతో కలిసి సంతోషంగా జీవించేలా చెయ్యండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మీరు సుఖంగా జీవించాలని కోరుకుంటున్నారు.